నాకు 33, జానుకి 16 సంవత్సరాలు. మా ఇద్దరికీ 17 సంవత్సరాల వయసు తేడా ఉంది. కాబట్టి మా అక్క ఖచ్చితంగా మా పెళ్ళికి ఒప్పుకోదు. కాబట్టి తనని అడ్డు తప్పించి జానుని ఎలాగైనా నా భార్యని చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను. అక్కకి ఇష్టమైన పాయసం చేయించాను. పాయసంలో నిద్ర మాత్రలు కలిపేశాను. దీనికి 1 గంట ముందే మీ బావగారు చనిపోయిన తర్వాత నాకు నా జీవితం మీద ఆశ చచ్చిపోయింది. నాకు బ్రతకాలి అని లేదురా తమ్ముడు అని అక్క నాతో చెబుతుంది. ఈ మాటలు జాను వింటుంది. నేను, జాను అక్కని ఓదారుస్తున్నాము. అక్క మాత్రం మౌనంగా ఉండిపోయింది. ఇదే సరైన టైం అని నా ప్లాన్ అమలు చేశాను. అక్కకి తనకిష్టమైన పాయసం చేయించి దానిలో హెవీ డోస్ ఉండే నిద్ర మాత్రలు కలిపాను. పని మనిషి చేత అక్కకి పాయసం పంపించాను. అక్క తినను అంటే నేను, జాను తనకి నచ్చజెప్పి పాయసం తినేలా చేశాము. పాపం జానుకి తెలియదు కదా అందులో నిద్ర మాత్రలు కలిపాను అని. అందుకే తను వాళ్ళ అమ్మని తినమని చెబుతుంది. అక్క తినడం స్టార్ట్ చేయగానే నేను, జాను అక్కడి నుంచి వెళ్ళిపోయాము. అక్క తినడం పూర్తవగానే తను స్పృహ కోల్పోతుంది. నేను ఎవరికీ తెలియకుండా తన గదిలోకి వెళ్ళి తన బెడ్ మీద నిద్ర మాత్రల బాటిల్ పెట్టేసి బయటకు వచ్చేశాను. జాను జానుని అలా మాటల్లో పెట్టి ఒక 3 గంటల తర్వాత అక్క రూంలోకి మళ్ళీ వెళ్తాను. నా ప్లాన్ ప్రకారం అక్క సూసైడ్ చేసుకుంది అని జాను దగ్గరికి ఏడుస్తూ వచ్చి చెప్తాను. పాపం పిచ్చి పిల్ల నిజమే అని నమ్మేస్తుంది. నేను వెంటనే కంగారు పడిపోతున్నట్టు నటించి వెంటనే అక్కకు నాకు తెలిసిన హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. నాతో పాటు జాను కూడా వస్తుంది. డాక్టర్లు తనని చెక్ చేసి తను చనిపోయింది అని చెప్తారు. ఆ విషయం నాకు ముందే తెలిసినా అప్పుడే తెలిసినట్టు షాక్ అయిపోయి ఉండిపోతాను నేను. జాను పాపం చాలా బాధపడుతుంది. తనని ఓదార్చి తనకి నేనున్నాను అని ధైర్యం చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జానుని నా ప్రాణంగా చూసుకున్నాను. తనకి ఏ చిన్న బాధ కలగనివ్వలేదు. వచ్చే వారం జానుకి 18 సంవత్సరాలు నిండుతాయి. అంటే తను మేజర్ అయిపోయినట్టే. ఆ రోజు తనకి నా ప్రేమ విషయం తెలియజేసి తనని ఎలాగైనా ఒప్పించి నా భార్యగా చేసుకోవాలి. వారం రోజుల తర్వాత జాను వర్షన్ ఇప్పుడు కదా జాను చెబుతున్నట్లు ఉంటుంది. రాత్రి 12 గంటలయింది. నేను గాఢమైన నిద్రలో ఉన్నాను. సరిగ్గా అప్పుడే మావయ్య వచ్చి నన్ను లేపి హ్యాపీ బర్త్డే జాను అని చెప్పాడు. ప్రతి సంవత్సరం కరెక్ట్గా రాత్రి 12 గంటలకు నన్ను విష్ చేయడం మావయ్యకి అలవాటు. థ్యాంక్ యూ మావయ్య అని వెళ్ళి మావయ్యని హగ్ చేసుకున్నాను. తను నా నుదుటి మీద ముద్దు పెట్టి నన్ను హాల్లోకి తీసుకుని వెళ్ళాడు. హాల్ అంతా చాలా అందంగా బెలూన్స్తో డెకరేటివ్ ఐటమ్స్తో డెకరేట్ చేసి ఉంది. హాల్ మధ్యలో టేబుల్ పెట్టి దానిపైన కేక్ పెట్టాడు మావయ్య. నేను కట్ చేసి మావయ్యకి కేక్ తినిపించాను. తరువాత తను కూడా నాకు కేక్ తినిపించాడు. ఆ తర్వాత నేను వెళ్ళి నా రూమ్లో నిద్రపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే నా రూమ్లో బ్లాక్ కలర్ ఫుల్ లెంత్ స్లీవ్లెస్ ఫ్రాక్ రెడీగా ఉంది. ఆ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. నేను వెంటనే థ్యాంక్ యూ మావయ్య అంటూ తనని హగ్ చేసుకున్నాను. నేను రెడీ అయిన తర్వాత ఇద్దరం గుడికి వెళ్ళి అక్కడి నుంచి 5 స్టార్ హోటల్కి లంచ్ చేయడానికి వెళ్ళాం. అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ మావయ్య నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇంకా ఎన్నాళ్ళు ఇలా బ్యాచిలర్ లైఫ్ బ్రతుకుతావు అని అడిగాను నేను. కోపంతో మావయ్య కళ్ళు ఎర్రగా మారిపోయాయి. నాకు భయం వేసింది.
నేనేమి తప్పుగా మాట్లాడలేదు కదా అని మెల్లగా అన్నాను నేను. దీనికి సమాధానం ఈ రోజు రాత్రికి నీకు చెబుతాను అని మామయ్య అన్నాడు. నేను సరే అన్నాను. కానీ మనసులో ఒకటే ఎగ్జైట్‌మెంట్. మామయ్య రాత్రికి సమాధానం చెప్తాను అన్నాడు. అంటే తను ఎవరినైనా అమ్మాయిని ప్రేమించాడా? పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడా? తను ఎవరు? ఎలా ఉంటుంది? తెలుసుకోవాలి అని మనసులో ఒకటే కుతూహలం నాకు. లంచ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. సాయంత్రం మామయ్య నా కోసం పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు. పార్టీలో నేను ఎనర్జిటిక్‌గా ఉండాలి అంటే నేను నిద్రపోవాలి అని వెళ్ళి నిద్రపోయాను. సాయంత్రం పార్టీకి మావయ్య నా కోసం క్రీమ్ కలర్ ఫ్యాన్సీ చీర తెచ్చాడు. చీర చాలా కాస్ట్‌లీ. ఇప్పటి వరకు ఎప్పుడూ నాకు మావయ్య చీర ఇవ్వలేదు. మొట్టమొదటిసారి నాకు చీర ఇస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయాను నేను. నా డిజైనర్‌కి చెప్పి బ్లౌజ్ కూడా రెడీ చేయించేశాడు మావయ్య. జాను పార్టీకి ఈ శారీ కట్టుకో అని చెప్పాడు మావయ్య. నేను సరే అంటూ వాష్‌రూమ్‌లోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. మావయ్య తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయి వచ్చి నేను చీర కట్టుకున్నా. చీర ఎలా కట్టుకోవాలో నాకు ఒకసారి అమ్మ నేర్పించింది. నాకు అది గుర్తుంది. సో, దాని ప్రకారం చీర కట్టుకున్నాను. తయారయ్యి మావయ్య రూమ్‌లోకి వెళ్ళాను. తను బ్లూ కలర్ సూట్ వేసుకున్నాడు. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఒక్క క్షణం మావయ్య నన్ను అలా చూస్తూ ఉండిపోయాడు. నాకు తను అలా ఎందుకు చూస్తున్నాడో అర్థం కాలేదు. ఏమైంది మావయ్య? చీరలో నేను బాగా లేనా? అని అడిగాను నేను. లేదురా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు నా దిష్టే తగిలేలా ఉంది అని నేను కళ్ళకి పెట్టుకున్న కాజల్ తన వేలితో కొంచెం తీసి నా మెడ వెనక చిన్న చుక్క అంటించాడు. నాకు దిష్టి తగలకుండా. మావయ్య నా మీద చూపిస్తున్న కేరింగ్ అండ్ ఎఫెక్షన్‌కి పొంగిపోయాను నేను. పార్టీ బ్లూ మూన్ 5 స్టార్ హోటల్‌లో అరేంజ్ చేశాడు మావయ్య. ఇద్దరం కలిసి కారులో హోటల్‌కి వెళ్ళాము. పార్టీకి చాలా మంది వీఐపీలొచ్చారు. అందరికీ నన్ను తన మేనకోడలు అని ఇంట్రడ్యూస్ చేశాడు. అందరూ నాతో చాలా చక్కగా మాట్లాడారు. పార్టీ అయిపోయిన తర్వాత ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయాము. మావయ్య నన్ను తన రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాడు. తను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి గురించి నాకు చెప్తాడు అని నాకర్థమైంది. చాలా కుతూహలంగా తను ఏం చెప్తాడో అని ఎదురు చూస్తున్నాను నేను. జాను, నువ్వు మధ్యాహ్నం ఎవరైనా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని నా బ్యాచిలర్ లైఫ్‌కి స్వస్తి పలకమని చెప్పావు కదా! నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న అమ్మాయి ఎవరో కాదు, నువ్వే జాను అని చెప్పాడు మావయ్య. నేను షాకయిపోయాను. ఒక్క నిమిషం నేను ఏం విన్నానో అర్థం కాక, ఏమంటున్నావు మావయ్య? మళ్ళీ చెప్పు అని అన్నాను నేను. నువ్వు విన్నది నిజమే జాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పాడు మావయ్య. మావయ్య మాటలకు నేను నిర్ఘాంతపోయాను. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సైలెంట్‌గా అక్కడి నుంచి నా రూమ్‌లోకి వచ్చేశాను. ఇది నేనసలు ఊహించలేదు. మావయ్య నన్ను ప్రేమించడం ఏమిటి? నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ఏమిటి? చిన్నప్పటి నుంచి మావయ్య నాకు ఒక మంచి స్నేహితుడిలాగా ఉన్నాడు. కానీ తను నన్ను ప్రేమిస్తున్నాడు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను కూడా ఎప్పుడూ మావయ్యని ఆ ఉద్దేశంతో చూడలేదు. నిజమే మావయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు. కానీ అది తనని పెళ్లి చేసుకునే ఇష్టం కాదు. ఇప్పుడు నేను తనకి ఏం చెప్పాలి?
నో అని చెప్పి మావయ్యని నేను బాధ పెట్టను. ఏమి చేయాలి అని చాలాసేపు ఆలోచించాను. మావయ్య నన్ను ఎంతగా ప్రేమగా చూసుకుంటాడో గుర్తుకు వచ్చింది. ఏ ఆడపిల్లకైనా అలాంటి భర్త దొరకడం అదృష్టమే. చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మావయ్య అడిగిన దానికి అంగీకరించాలి అని నిర్ణయించుకున్నాను. కొనసాగుతుంది. మరి జాహ్నవి తన మావయ్య రాక్షస ప్రేమను భరించగలదా? తన తల్లి తండ్రిని చంపింది తన మావయ్య అని జాహ్నవికి తెలిస్తే తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీని చదువుతూనే ఉండండి, అలాగే వింటూనే ఉండండి. మరి విన్నారు కదా? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.